ఆదికాండ గ్రంథం మోసే వ్రాసిన పంచకాండాలలో మొదటి గ్రంథం ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము 15వ వాక్యమును చదువుదాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువని అని చెప్పగా నిన్ను విడువనని చెప్పగా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను విడువనని చెప్పగా ఈ మాట ద్వారా ఈ పూట పరిశుద్ధాత్ముని ఆధ్వర్యములో మనమంతా లేఖనాలను ధ్యానం చేద్దాం. మీ మనసులను, మీ హృదయాలను దేవుని వాక్యం వైపు మరలించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నోటి మాటలు, మనందరి హృదయ ధ్యానం దేవునికి అంగీకారములగునట్లుగా తన కృపతోడై ఉంచునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సందర్భం ఏమిటంటే చదువుబడిన లేఖనము ద్వారా యాకోబు అరణ్యములో ప్రొద్దుకూకింది, ఎటు వెళ్ళలేక ఒక్కడిగా ఒంటరిగా అరణ్యములో నిలిచి ఉన్నాడు. ఆ సమయములో యాకోబును బలపరచుటకే, యాకోబును ధైర్యపరచుటకే, యాకోబు యొక్క మనసును ఎరిగినటువంటి ఆ దేవదేవుడు ఆ రాత్రి దర్శించి మాట్లాడినటువంటి సందర్భం. అసలు యాకోబు ఎందుకు అక్కడ ఒంటరిగా ఉండవలసి వచ్చింది? అది కూడా రాత్రిపూట ఉండవలసి వచ్చింది అంటే, యాకోబు అన్నకై చేసినటువంటి మోసము ద్వారా, నాన్నకై చేసినటువంటి మోసము ద్వారా అది తెలుసుకున్నటువంటి అన్న నాన్న ఒకవేళ నన్ను ఎక్కడ చంపేస్తారో వీరు అని భయముతో వారి అమ్మగారి సలహా ద్వారా ఒంటరిగా పారిపోతూ 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 అరణ్యము గుండగా అరణ్యములోనికై వచ్చి ఉన్నాడు. అన్న లేడు, నాన్న లేడు, అమ్మ లేదు, పనివారు లేరు, లేదా నాన్నవారు ఎవరు లేరు. ఒంటరిగా ఒక్కడే ఆ రాళ్ళ మీద కూర్చొని అరణ్యం మధ్యలో ఎటు తోచని స్థితిలో మనసులో బాధపడుతూ ఉండగా, వేదనతో ఉండగా, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఒంటరిగా మిగిలిపోయానే, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎటు తోచని స్థితిలో ఉండగా దేవుడే సాక్షాత్తు దర్శించి మాట్లాడుతున్న మాట. యాకోబు, ఇదిగో నేను నీకు
తోడై ఉంటా. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను నేను కాపాడుతాను. మరలా ఈ దేశానికి నిన్ను తీసుకొని వస్తాను. నేను నీతో ఏదైతే చెబుతున్నానో ఆ పని నెరవేర్చేంత వరకు నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పాడు. ఈ రోజున విడువని దేవునిగా, మరువని దేవునిగా, మనల్ని కాపాడే దేవునిగా, మనకు తోడే ఉండే దేవునిగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. అరణ్యమనే ఈ లోకములో ఒంటరిగా, ఒక్కదానివిగా, ఒక్కడివిగా, ఒక్క కుటుంబముగా ఈ లోకములో నీకొచ్చిన ప్రతికూల పరిస్థితులు, నీకెదురైన ఆ కష్టాలు, నిన్ను వెంటాడుతున్న బాధలు, నిన్ను అలుముకున్న ఆ సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేసి ఏమి చేయాలో, ఎటు తోచక ఎలా వెళ్ళాలో తెలియక సతమతమైపోతున్న ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే కాదు, ఉన్నావు. లేకపోతే దేవుడు పలికించడు. నువ్వు ఉన్నావు, అందుకే దేవుడు పలికించి నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నాకు అందరూ ఉన్నా, నా బలగం చాలా, బంధుత్వం చాలా పెద్దది, నేను ఒక్కడిని అయిపోయా, ఒక్కదాన్ని అయిపోయా, ఒక్క కుటుంబమే అయిపోయా. నాకు స్నేహితులు చాలా మంది, కానీ చివరికి నేను ఒంటరి వాడైపోయా, ఒంటరి దానైపోయా, ఒంటరి కుటుంబం అయిపోయింది. ఒకవేళ ఆ పరిస్థితి గుండా వెళ్తూ ఎటు తోచని స్థితిలో నువ్వు ఉన్నావా, యేసయ్య సూటిగా నీతోనే నిన్నే ప్రేమించి మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నువ్వు వెళ్ళే స్థలములో నేను నిన్ను కాపాడుతాను. నా పని నీవు నెరవేర్చేంత వరకు నిన్ను విడువను. హల్లెలూయా. విడువను, నిన్ను విడువను. లోకం విడిచిపోతుందా? లోకంలో ఉన్నవారు విడిచిపెట్టారా? నా అన్నవారు విడిచిపెట్టారా? బంధువులు, స్నేహితులు విడిచిపెట్టారా? ఇరుగు పొరుగు వారు నిన్ను పట్టించుకోకుండా విడిచిపెట్టారా? బాగా నిన్ను అభిమానించేవారే, ప్రేమించేవారే విడిచిపెట్టారా? యేసయ్య మాట్లాడుతున్నాడు. అందరూ విడిచిపెట్టిన, లోకమంతా నిన్ను వదిలిపెట్టిన, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడువను. అందుకనే లేఖనం సెలవిస్తుంది, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యము, 5, 6. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఆయనే చెప్పాడుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను విడువను, ఏమాత్రము ఎడబాయను. ఇంత గొప్ప మంచి దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంత ప్రేమ కలిగిన దేవుడు నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టడా? పరిస్థితులు కొన్నిసార్లు నీ మీద వికట హాస్యం చేసి
నీకు వ్యతిరేకమైపోయి నిన్ను అలా ఒంటరిగా విడిచిపెట్టినట్లుగా దేవుడు సందర్భాలలో నువ్వు ఉండవచ్చు. అరే, జీవితకాలం అంటా సదా నీకు తోడే ఉంటానన్నాడు కదా, ఏంటి ఇప్పుడు నేను ఒక్కదాన్నే, నా కుటుంబమే మిగిలిపోయింది, నాకు తోడు దిక్కెవరు లేరే, అయిపిచ్చి ఈ కష్టాలలో, ఈ బాధల్లో, ఈ సమస్యల్లో ఇటువంటి దుర్బలమైన స్థితిగతుల మధ్య ఉంటే నన్నెవ్వరు పట్టించుకోలేదు, నన్నెవ్వరు పలకరించలేదు, నన్నెవ్వరు ఆదరించలేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు కాస్త ఒక మాటైనా ధైర్యం చెప్పలేదే అని అనుకుంటున్న సందర్భం ఉంటుంది. అన్నంత మాత్రాన దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కాదు, నిన్ను మరిచిపోయాడని కాదు. ఒకసారి ఇలానే వాక్యాన్ని విన్న ఒక స్త్రీ, దేవుని కుమార్తె ప్రార్థన చేసుకొని బయలుదేరిందంట. ప్రభువా, నువ్వు నాకు తోడై ఉంటానన్నావు, తోడుగా ఉండు. నేను వెళ్ళే స్థలంలోనికి నువ్వు వచ్చి కాపాడుతున్నావు, నన్ను కాపాడు ప్రభువా, ఇదిగో నేను వెళ్తున్నానని ప్రార్థన చేసుకొని వెళ్ళిందంట. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళమ్మా, నీకు తోడుగా ఉంటా, నేను కాపాడుతా అని. పోతా ఉందంట. పోతా ఉంటే ముందర చిన్నగా అడుగులను ఆమె గమనించింది. కాలి అడుగులు ఉంటాయి కదండి, ఆ కాలి అడుగులను గమనించింది. యేసయ్య నాకు ముందుగా నడుస్తున్నాడు, నాకు తోడుగా ఉండి నన్ను కాపాడడానికని ఆ అడుగు జాడల్లోనే అడుగులో అడుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంది. వాళ్ళంత దూరంకి వెళ్ళగానే భయంకరమైనటువంటి ఏదో మనకెదురుగా ఉన్నటువంటి ఆ ముళ్ళ కంపల్లాగా ఉన్నట్లుగా కంప చెట్లు ఉన్నాయంట. ఆ దూరం గడిపేసరికి ఇక అడుగేస్తామంటే అడుగు కనపల్లా, ఇవి అడుగేస్తామంటే అడుగు కనపల్లా. అలానే ఆగి, ఏంటి యేసయ్యా, ఇంటి దగ్గర నుంచి ఇంతవరకు నీ అడుగు జాడలో నీ అడుగులో అడుగు నేను వేసి నడిచానే, నాకు తోడుగా ఉన్నవే, నన్ను కాపాడవే ఇంతవరకు, ఇప్పుడు ముందర ముళ్ళకం పొంది దారే లేదు. ఈ టైంలో నేను అడుగు ముందుకేయాలా వెనకేయాలా అర్థం కాకుండా సమస్య, ఆ పరిస్థితిలో నువ్వు నాకు కనబడకుండా వెళ్ళిపోయావేంటి? నీ అడిగేది, నీ జాడేది అన్నట్లుగా ఉక్కిరి బిక్కిరైపోయిందట. అక్కడికక్కడే బోరుమని ఏడుస్తూ ఉన్నదట. మధ్యకొచ్చా, కంప చెట్లు వచ్చినాయి, భయంకరమైన ముళ్ళులో. యేసయ్య ఉన్నాడని ఇంతవరకు నడుచుకుంటూ వచ్చా, ఆయన నిజంగా నాతో నడిచాడు, అడుగులోనే నేను అడిగేశాను, క్షేమంగా ఇంతవరకు కాపాడబడ్డా. ఇప్పుడు చూస్తే ఇలా అయిపోయిందండి అని చాలా బాధపడుతూ ఉంటే, అలా అంత దూరంగా ఉన్న ఆ కంప చెట్ల మీద ఇలా చేయి పెట్టుకొని, ఆ కంప చెట్టు మీద, ఆ కంప ముళ్ళ మీద ఆ చేయి పెట్టిన కుమార్తె, రా నా దగ్గరికి, ఇదిగో అని చేయి చాపి ఆ ముళ్ళ మీద పెట్టాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆమె అనుకుంది మధ్యలో విడిచిపెట్టాడేమో, నేను ఎట్లా వెళ్ళాలి? అటు ఇటు చూస్తే దారి అంతా మూసుకుపోయిందే అని వేదన పడింది. మన జీవితంలో కొన్ని సందర్భాలలో అలా అనిపిస్తుంది. మనకొచ్చిన చిన్నపాటి ఆ కష్టాలను బట్టో, శ్రమలను బట్టో, సమస్యలను బట్టో, అనారోగ్యమును బట్టో, అవమానాలను బట్టో, నిందలను బట్టో, మనకు వచ్చిన ఆ కొద్దిపాటి
ఆ ప్రతికూల పరిస్థితులను బట్టి అనిపిస్తుంది దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నాకు ఇక తోడు లేడేమో, అసలు ఇంతవరకు నాతో ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నాకు కాపాడాడు. ముందు మరింత గడ్డు కాలమైన పరిస్థితులు ఉన్నాయి, భయంకరమైన ఇంతకంటే మించిన సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. మరి వాటిలో వదిలిపెట్టిపోయాడు, ఎక్కడ వెళ్ళాడు అని నువ్వు ఒకవేళ బాధపడుతుంటే ప్రేమతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ భయంకరమైన సమస్య లేదా ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ సమస్యలో నిన్ను ఏమీ చేయకూడదనే, ఆ ముళ్ళును నిన్ను గుచ్చుకోకూడదనే, ఇదిగో నేనే ముందు వెళ్ళి నా చేతులు చాపాను, ఆ చేతుల్లో నడువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చేతుల్లో నడువు. నా కుమార్తె నువ్వు అనుకున్నట్లు నేను నిన్ను విడిచిపెట్టలేదు, నా కుమారుడు నువ్వు అనుకున్నట్లు నేను నిన్ను విడిచిపెట్టలేదు. నీకు తోడుగా ఉన్నాను, ఇంతవరకు కాపాడినాను, ఇక ముందు కూడా కాపాడే దేవుడను, తోడై ఉండే దేవుడను. అయితే ముళ్ళ లాంటి ఏ సమస్యలు శ్రమలు ఉన్నా వాటిలో నుండి నడిపించడానికి నేను ముందుండి నా చేతులు ఉంచాను, నా చేతుల మీద నువ్వు నడువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తిన్నగా భయంకరమైన ఆ ముళ్ళ మీద యేసయ్య చేతులు చాచి ఉంటే యేసయ్య చేతుల మీద నడుచుకుంటూ వెళ్ళింది తన కుమార్తె. ఈ రోజున నిన్ను కూడా అలా నడిపించటానికి నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, శక్తి కలిగిన దేవుడు, నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడటానికి సమర్థుడు. కాస్త నీకు అనిపించవచ్చు, కానీ మధ్యలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చెప్పినట్లుగానే రాకడ వరకు తోడుగా ఉండే దేవుడు, హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగానే కాపాడే దేవుడు. నిన్ను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను. అందుకని కీర్తనల గ్రంథం 121వ అధ్యాయంలో 4వ వాక్యములో రాయబడి ఉంటుంది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిదురపోడు. ఆయన కునుకడు, నిదురపోడు. కాపాడే దేవుడే. ఈ పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నా భయపడొద్దు, ఏ స్థితిగతుల మధ్య నువ్వు నడుస్తున్నా భయపడవద్దు. లోకమంతా విడిచిపెట్టి వెళ్ళిందే, లేదా నాన్న అందరు దూరం అయిపోయారే, లేదా నేనెంతో నమ్మిన వారే నట్టేట ముంచారే అని నువ్వు అనుకున్నా భయపడవద్దు. అందరూ విడిచిపెట్టినా యేసయ్య నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ తల్లి తన చంటి పిల్లను మరుచునేమో, యాక్చువల్గా మరవదు. చంటి బిడ్డను తల్లి మరుస్తుందండి, మరవదు. ఒకవేళ మరిచినా నేను నిన్ను
మరువను అని చెప్పినటువంటి దేవుడు. హల్లెలూయా. నేను నిన్ను మరువను, విడువను. మర్చిపోయాను అనుకుంటున్నావు? నీతోనే ఉన్నా. ఇదిగో నీ ముందుండి, ఇదిగో ఈ సమస్య భయంకరంగా ఉంది, దాంట్లోంచి నువ్వు బయటికి రావాలంటే నేను నీ దగ్గర ఉంటే కుదరదు. కాస్త ముందుకు వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలను నేను ఏం చేస్తున్నా? సరళము చేస్తున్నాను. హల్లెలూయా. కనుక నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. ఒంటరిగా మిగిలిపోయాడు. అన్న ద్వారా, తండ్రి ద్వారా, శత్రువు ద్వారా, భయముతో, వణుకుతో ఒంటరిగా మిగిలిపోయాడు. ఎక్కడ అడవి మృగములు వచ్చి నన్ను చంపేస్తాయో అన్నట్లుగా ఒక్కడగా మిగిలిపోయాడు. ఆయనతోనే మాట్లాడుతున్నాడు. నీకు తోడుగా ఉన్న యాకోబు, నిన్ను కాపాడుటకు నేను నీతో వస్తున్నాను యాకోబు. నా పని నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను యాకోబు. యాకోబులాగా వ్యక్తిగత జీవితం లేదా నీ ఆత్మీయ జీవితం అలా ఉంటే ఈ రోజున దేవుడు బలపరుస్తున్నాడు నిన్ను. హల్లెలూయా. నిన్ను ధైర్యపరుచుడికే మాట్లాడుతున్నాడు. ఆయన మంచి దేవుడండి. నువ్వు మొరపెట్టిన వెంటగానే, బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. యెహోవా, నేను నీకు మొరపెట్టిన వెంటనే నీవు నన్ను కాపాడుటకు నా దగ్గరికి వచ్చితివి. నాకు తోడుగా ఉన్నట్లు ఏ దేవుడు ఏ జనానికి ఇలాగూ ఉండలేదు అంటాడు. హల్లెలూయా. ఏ జనానికి ఏ దేవుడు ఇలాగ ఉండలేదు, నువ్వు నాకు ఉన్నావు అంటాడు. హల్లెలూయా. అంత ప్రేమ కలిగిన దేవుడు. కాస్త ఓపిక పట్టుకో, కాస్త ఓర్పు చేసుకో. నిన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా. నిన్ను మరవలేదు, ఆయన మరిచిపోడు కూడా. మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మాట తప్పుటకు ఆయన నరపుత్రుడు కాదు. మాట మార్చుటకు మనుషుడు కాదైనా. మనిషినే రక్షించడానికి వచ్చిన దేవుడు మనిషి పాడైపోతూ ఉంటే, లేదా బాధపడతా ఉంటే, లేదా సమస్యలు ఉంటే చూస్తూరుకుంటాడండి? చెప్పండి. మనిషినే రక్షించడానికే వచ్చిన దేవుడు, మనిషినే బాగు చేయడానికి వచ్చినటువంటి దేవుడు, మనిషికి నిత్యము తోడుగా ఉండాలని ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు మర్చిపోతాడని, విడిచిపెడతాడని ఎలా అనుకుంటావు నువ్వు? ఆయన అంటున్నాడు, యాకోబుతో చెప్పిన మాటే, ఇదిగో మరలా నీవు తిరిగి ఈ దేశమునకు నేను నిన్ను రప్పిస్తాను. అంతవరకు నీకు తోడుగా ఉంటా, అంతవరకు నిన్ను కాపాడుతూనే ఉంటా, అంతవరకు నా పని ఏదైతే నీ ద్వారా నెరవేర్చాలో నెరవేరుస్తూనే ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ, నీ బాధలను బట్టి, నీ సమస్యలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ స్థితిగతులను బట్టి ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, విడిచిపెట్టాడంటున్నావు. నాకు ఇంకా ఏ దిక్కు లేదని విలపిస్తున్నావు. ఆయన ఇదిగో మరలా మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి తీసుకొని వెళ్ళేంత వరకు కూడా, ఎక్కడి నుంచి వచ్చామండి?
తల్లి గర్భంలో ఉండే మన తల్లి గర్భం, మన తల్లి, ఆ 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 తల్లి దగ్గర పోయేసరికి ఎక్కడ పోతుందంటే ఆదామవల దగ్గర పోతుంది. ఆదామవల ఎక్కడి నుంచి వచ్చినారు? అక్కడికి పోతాం. అక్కడికి పోయేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను మరవాడు, హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టాడు, మర్చిపోడు. ఆయన నెరవేర్చి తీరుతాడు. ఆయన మాట చెప్పింది చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను భరించలేకపోతున్నా స్వామి, నేను తట్టుకోలేకపోతున్నా స్వామి, నేను ఓర్చుకోలేకపోతున్నా స్వామి, ఈ అనారోగ్యం స్వామి, ఈ బాధలు స్వామి, నన్ను తీసుకో స్వామి, నన్ను తీసుకో స్వామి, నన్ను తీసుకో స్వామి. భరించలేకపోతున్నా స్వామి, ఇంట్లో సమస్య, పిల్లల సమస్య, భార్య సమస్య, భర్త సమస్య, లోకంలో చీటిపోటు, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను తీసుకో తీసుకో తీసుకో. నీతో దేవునికి చాలా పని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనతో దేవునికి చాలా పని ఉంది. ఏ నాట్లేయాలా, కంకులు కోయాలా, ఏం పనింది మనం ఇంకా గుర్తించలేకపోతున్నాం. మనం ఒక పాత్రలమని, ఈ పాత్ర ఆయన మహిమగల పాత్రగా ఉండాలని గ్రహించలేకపోతున్నాం. ఎందరో మరణించారు, కాలగర్భంలో కలిసిపోయారు. వారికంటే మనం పెద్ద గొప్పవారమని కాదు, మనకేదో ఉందని కాదు, కేవలం ఆయన చిత్తములో నేటి క్షణం వరకు నువ్వు బ్రతికి ఉండాలనేదే దేవుని యొక్క ప్రణాళిక, హల్లెలూయా. ఇంకా మునుముందు ఆయన పనిలో నీవు ఒక మహిమగల పాత్రగాను పాత్రుడిగాను ఉండాలనే ఆయన ఆశ. ఆయన కొరకై ఈ లోకములో ఆయన పనిలో నీవు కూడా ఒక పనిముట్టుగా ఉండాలనే ఆయన తపన. ఈ లోకములో ఆయన రాజ్య సువార్త వ్యాప్తి కొరకు, ఆయన ప్రేమ రాజ్యం స్థాపించుట కొరకు నీవు ఒక సాధనముగా వాడబడాలనే దేవుని ఆశ, ఆకాంక్ష. ఆయనకు నీతో పని, అందుకు నిన్ను బ్రతికిస్తున్నాడా, అందుకు మనం బ్రతకగలుగుతున్నాం. ఏదో పని చేసుకుంటున్నాం, లేదంటే ఇక్కడ వెళ్ళిపోతున్నాం, తింటున్నాం, అయిపోతుంది, ఇది అనుకుంటున్నారేమో. కాదో, మీరు అనుకున్నట్లు కాదు. ఏదో ఉద్యోగాలు చేస్తున్నాం, డ్యూటీలు చేస్తున్నాం, చదువుకుంటున్నాం, ఏదో కుటుంబంలో ఉన్నాం, పొద్దున్న లేస్తున్నాం, తెల్లారిందా, తిన్నామా, పనుకున్నామా, జరిగిపోతూ ఉంది. కాదో, ఇవి కావు. నిన్ను ఈ రోజు వరకు విడిచిపెట్టలేదు, మర్చిపోకుండా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయనతో నీకు పని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతో ఆయనకు పని ఉంది, హల్లెలూయా. ఆ పని నెరవేర్చటానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు, హల్లెలూయా. అందుకు నిన్ను ఆయన వీడువాడు. నువ్వు ఎలాగన్నా ఉండు, వీడువాడు. నువ్వు విడిచిపెట్టినా నేను ఆయన విడిచిపెట్టాడు. నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోడు. నువ్వు నిర్లక్ష్యం చేసినా ఆయన నీ యందు నిర్లక్ష్యం చేయడు. నువ్వు అశ్రద్ధ చేసినా ఆయన అశ్రద్ధ చేయడు నీ ఎడల. ఒక్కసారి నిబంధన నీతో చేశాడంటే ఆయన నిబంధన నెరవేర్చే దేవుడే తప్ప నిన్ను మధ్యలో విడిచిపెట్టే దేవుడు కానే కాదు, హల్లెలూయా. నిబంధన చేశాడు ఆ రోజున నోవాహుతో. నోవాహ, ఇక మీదట నేనెన్నటికీ నీ జల ప్రళయాన్ని రప్పించును, తీసుకురాను, ఇక ఎన్నటికీ ఈ మనుషులను నేను నాశనం చేయనన్నాడు. ఈ క్షణం వరకు ఆయన అలాంటి జల ప్రళయాన్ని తీసుకురాకుండా, మనుషులను నాశనం చేయకుండా కాపాడుతున్నాడు.
అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు. నేటి క్షణం వరకు అబ్రహాము ద్వారా వచ్చిన ఈ సంతానమైన మనము ఇప్పటి వరకు కూడా ఆశీర్వాదకరంగానే ఉన్నాం. నిబంధన చేస్తే ఆయన నెరవేర్స్తాడు తప్ప విడిచిపెట్టడం. మనం ఎన్నిసార్లు నిబంధన చేసి ఆయనతో ఉడంబడిక చేసి ఉంటాం. లేదు ప్రభా ఈ రోజు నుంచి లేదు ప్రభా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేసుకుంటా, లేదు ప్రభా ఈ రోజు నుంచి నేను నమ్మకంగా నీతో ఉంటా, లేదు ప్రభా ఈ రోజు నుంచి నేను దేవుని సన్నిధికి మానక వస్తాను ప్రభా, లేదు ప్రభా ఈ రోజు నుంచి నేను ఉదయం సాయంత్రం బైబిల్ చదువుతాను ప్రభా, లేదు ప్రభా ఈ రోజు నుంచి నేను నీ కొరకు బ్రతికే విషయంలో వెనకబడనయా, ఇక నిర్లక్ష్యం చేయనయా. ఎన్నిసార్లు మనం నిబంధన చేసి ఉంటాం, మీరిపోతూనే ఉన్నా, మర్చిపోతున్నా. కానీ అదే కనుక ఆయన మర్చిపోయాడంటే చెప్పేదానికి నేను ఉన్నాను, వినేదానికి మీరు ఉన్నారు. అరదేశులము ప్రియులారా మన పురమీదిగాదిపుడో అని ఎప్పుడో మనకు పాట పాడిండేవారు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన నిన్ను విడిచిపెట్టడు కూడా. ఆయన ద్వారా నీతో ఏమేమి చేయించాలో చేయించేంతవరకు విడిచిపెట్టడు. నువ్వు మొండికేసి కూర్చో, నువ్వు ఆగిపో, నువ్వేమైనా చేసుకో. నా జీవితంలో నేను రుచి చూసేది, రుచి చూసి చెప్తున్నా, అనుభవం గుండా వచ్చిన వాణిగా నేను చెప్తున్నా, ఒక సావుకునిగా. నా చేత కాదు ప్రభా, నా వల్ల కాదు, నా దగ్గర అంత జ్ఞానం లేదు, నా దగ్గర డబ్బు లేదు, నాకంత స్తోమత లేదు, అంత సామర్థ్యం లేదు, నా వల్ల కాదు. ఏదో 10 మందిలో అలా అన్నట్టుగా అనుకున్నాను, కానీ ఇట్లా నాకు వల్ల కాదు. ఇటు తిరిగి మరలా ఆ చోటుకే తీసుకొని వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు కూడా అంతే కదండి, విడిపించాడు. విడిపించినప్పుడు ఏమన్నారు? అమ్మయ్యా, ఇక దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్దాం అనుకున్నారా? మరలా కొద్దిసేపటికే కఠినలు అయిపోయారు. అయ్యేసరికి దేవుడు మరలా రూటు మార్చినాడు. కాస్త కఠిన హృదయము కాస్త మాట మార్చేసరికి దేవుడు కూడా దారి మార్చినాడు. పక్కకి వెళ్ళిపోయారు. మరలా ప్రభువా ఇలా కాదు నాయన, నిజమైన తప్పే పొరపాటే అనుకున్నారు. సరే అని మరలా రూట్లోకి తీసుకొచ్చాడు. రూట్లోకి తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటికే మరలా ఏంటి ప్రభువా, ఏం మాంసం ముక్కలు లేదా, ఎప్పుడు ఈ కీరకాయలేనా, ఈ దోసకాయలేనా, లేకపోతే ఈ ఆకుకూరలేనా, ఏంటి ప్రభువా అన్నారు. నువ్వు అట్టంటావా అని మళ్ళీ కొంచెం దారి మళ్ళించినాడు. అక్కడ తీసుకొని పోతాగానే కడుపు ఆకలి, తానగనికి నీళ్ళు లేవు. వెంటనే ప్రభువా నిజమే స్వామి, నిజంగా తప్పు అనుకున్నా అంటేనే ఇదిగో కావాలా మన్నాను కురిపించాడు, కావాలా బండ నుండి నీళ్ళు నెచ్చాడు. వెంటనే మళ్ళా రూట్లోకి తీసుకొని వచ్చాడు. మరలా అట్లనే ఇట్లా ఏమండి, ఆయన రూట్లోకి తీసుకురావడం, ఈ రూఫ్ లైన్లోకి వెళ్ళిపోవడం, ఆయన రూట్లోకి తీసుకురావడం, వీళ్ళు రూఫ్ లైన్లోకి వెళ్ళిపోవడం, ఇట్లా జరుగుతూ ఉంటే చివరికి 14 రోజుల్లో వెళ్ళవలసినటువంటి పాలు తేనెలు ప్రవహించు ఆ ప్రదేశానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? చచ్చినట్లు వాళ్ళని తీసుకొని మీరు ఎట్లారో నేను ఎందుకు తరపై మిమ్మల్ని చచ్చిపోయినా వదిలిపెడదాం అనుకుంటున్నారా? మిమ్మల్ని చచ్చిపోయినా మీ కుమార్తెలు వదిలిపెట్టను, మీ కుమార్తెలు చనిపోయినా వాళ్ళ కుమార్తెలు వదిలిపెట్టను అని సరికొత్త జనాంగాన్ని దేవుడు అక్కడికి నడిపించాడండి. మన జీవితంలో కూడా ఆయన విడిచిపెట్టడం. నువ్వు ఏ రూట్లైనా వెళ్ళు, మరలా ఆయన రూట్లోకి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆయన నేను విడిచిపెట్టలమ్మా అంటే, అయ్యా నేను విడిచిపెట్టలేయా, నువ్వే తాత్కాలికంగా వీటిని ఆలోచన చేసి కాస్త రూఫ్ లైన్లోకి వెళ్ళిపోతున్నావు, రైట్ లైన్లో లేక. నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు.
మనమే విడిచిపెడుతున్నాం. ఎట్టి విడిచిపెడుతున్నాం? ఆయన దేవుడు తోడుగా లేడన్నట్టుగా మనమే విడిచిపెడుతున్నాం. ఎట్టి విడిచిపెడుతున్నాం? ఎందుకు మళ్ళా అలా అనిపిస్తుంది అంటే లేఖనాల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు గనక అబ్బో నిన్ను చేయనివాడు, నిన్ను నాశనం చేయడు. ఆయన తన పితరులతో చేసిన నిబంధనను మరచిపోడు. చూసారండి, గుర్తు చేస్తున్నాడు మరొకసారి. నోవాతో చేసిన నిబంధన నేను మర్చిపోయాలనుకుంటున్నారా? అబ్రహాంతో చేసిన నిబంధన మర్చిపోయారనుకుంటున్నారా? ఇస్సాకుతో చేసిన నిబంధన మర్చిపోయారనుకుంటున్నారా? నా బిడ్డలతో చేసిన నిబంధన మర్చిపోయారనుకుంటున్నారా? నేను మర్చిపోలేదో. ఏమంటున్నాడు చదవక్క? చెయ్యడు, నాశనం చేయడు, తాను నీ పితరులతో మర్చిపోడు. దేవుడు దేవునికి స్తోత్రం. 31 నాకు చదివింది. 30 మెయిన్ అది. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు ఇది పాయింట్, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల ఇంతవరకు చదివినది అది గుర్తుపెట్టుకోండి. 35 మెయిన్ మర్చిపోయారు అనమాట. అది మనకు కావాల్సింది. కింద చదివినది ఇదంతా. దేవుడు నిన్ను నాశనం చేయకుండా, దేవుడు నీకు తోడుగా ఉండి, దేవుడు నిన్ను మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ఉండాలి అంటే, ఆయన మరలా నువ్వు వచ్చిన చోటికే తోడుకొని వెళ్ళాలి అంటే క్షేమంగా మనం కూడా ఈ లోకములో ఒంటరిగా ఉండను, లేక జంటగా కుటుంబముగా ఉండను. మనం ఏమాత్రము కూడా భయపడకుండా, దిగులు పడకుండా తిన్నగా ఆయన మార్గములో నడవాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన తట్టు తిరిగి ఆయన మాట వినాలి. అప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఆయన మాట వినకుండా నువ్వు నన్నే విడిచిపెట్టాడు అంటున్నావు, తప్పు. నువ్వు ఆయన తట్టు తిరగకుండా నన్ను మర్చిపోయాడు అంటున్నావు, తప్పు. నువ్వు ఆయన దగ్గరికి రాకుండా నా దగ్గర లేడు అంటున్నావు, తప్పు. ఆయన నిబంధనను ఎప్పుడు మర్చిపోడు. ఆయన నువ్వు నేను మర్చిపోవచ్చు, ఆయన మర్చిపోడు. ఆయన తట్టు తిరిగి ఆయన మాట వింటే, ఆనాడు మన పితరులకు నిబంధన చేసిన దేవుడు, ఆ రోజున తన పితరుల జీవితాలలో కార్యాలు జరిగించినటువంటి దేవుడు, నాశనం చేయకుండా కాపాడినటువంటి దేవుడు, మరవకుండా విడిచిపెట్టకుండా తిన్నగా నడిపించిన ఆ ప్రభువు నీ 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 కుటుంబంలో, నీ జీవితంలో కూడా ఆయన మరిచిపోకుండా, నిన్ను విడిచిపెట్టకుండా తోడుగా ఉండి కాపాడుతూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చేయాల్సిన పని ఏంది? ఆయన తట్టు తిరిగి ఆయన మాట వినాలి. లోకము తట్టు ఉండి లోకపు మాటలు విని నాశనాన్ని తెచ్చుకోవద్దు. లోకములో ఉండి లోకములో ఆచార సంప్రదాయ పద్ధతుల్లో ఉండి లోక మనుషుల మాటలు విని లోకం మీద ఆధారపడి లోకపు పోకడల ద్వారా నువ్వు ప్రయాణం చేస్తే
నీ పడవ ఏ రోజు